హలో ఫ్రెండ్స్, ఈరోజు మధ్యాహ్నం మేము బగారా రైస్ చేసుకున్నాము. దానికి కాంబినేషన్గా చికెన్ కర్రీ అలాగే ఉడకబెట్టిన గుడ్డు పెట్టుకున్నాము. చెప్పాలంటే మనం చికెన్తో చేసిన ఎక్కువ వెరైటీ ఫుడ్లు అయితే బాగా తింటాం, కానీ చికెన్ కర్రీ అయితే ఎక్కువ తినలేము. మేము కూడా చికెన్ కర్రీ ఎక్కువ తినలేదు, కానీ బగారా రైస్ మాత్రం పూర్తిగా లాగించేసాము. చివరిలో పెరుగన్నంతో లంచ్ ముగించాము. బయటకు వచ్చి చూస్తే చాలా రోజుల తర్వాత ఎండ అయితే వచ్చింది. ఆ నీలం రంగు ఆకాశాన్ని చూసిన తర్వాత మనసంతా హాయిగా అనిపించింది. దాదాపుగా 2 వారాలుగా కురుస్తున్న వర్షం తర్వాత ఈరోజు మొదటిసారిగా మేమైతే ఆకాశాన్ని చూసాము. అలా బోర్ కొట్టి బయటకు వచ్చి చూస్తే పువ్వులు చాలా అందంగా కనిపించాయి. పక్కనే జామ చెట్టు ఉంది. జాంపళ్ళ కోసం వెతికాను. మొత్తానికైతే ఒక జాంపండు దొరికింది. ఇది టేస్ట్ చూస్తే చాలా చప్పగా ఉండిందనమాట. మన చెట్టు జామకాయ కాబట్టి ఎలా ఉన్నా బాగుంటుంది. బయటకు వచ్చి చాలాసేపు కూర్చొని ఉంటే ఒక దోమ వచ్చి నన్ను కుట్టింది. లాగి పెట్టి కొడితే కళ్ళు తిరిగి పడిపోయింది. చూడండి, కదలకుండా మెదలకుండా అలా ఉండిపోయింది. నెమ్మదిగా కోలుకుంటుంది. కాసేపు ఆగి అదే ఎగిరి వెళ్ళిపోయింది మళ్ళీ. ఇంకా అలా సాయంత్రం అయ్యేసరికి వేరుశనక్కాయలు ఉడకబెట్టుకొని హ్యాపీగా తిన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.